నమస్కారం డే న్యూస్ కి స్వాగతం నేను హిమహంతి ముందుగినట్టు ముఖ్యాంశాలు కంచిచర్ల ఓసీ క్లబ్ లో ఆదివారం రాత్రి జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్. చంద్రబాబు నాయుడు తల్లికి వందనం పథకం లోకేష్ ఆలోచన అన్నది హాస్యాస్పదమని అవినాష్ ఎద్దేవా. విజయవాడ కొత్తపేట పోలీస్ స్టేషన్ లో మాజీ మంత్రి పేర్ని నానిపై టీడీపీ మైనార్టీ నాయకులు ఫిర్యాదు. పశ్చిమ నియోజకవర్గం మైనార్టీ నేత ఫతాఫుల్లా ఈ మేరకు సీఐ కొండలరావుకు ఫిర్యాదు అందజేసినట్లు వివరణ. గుడివాడలో నిన్న ఉప్పాల దంపతుల మహానట ప్రదర్శించారన్న మంత్రి కొల్లు రవీంద్ర. పేర్ని నాని సూచనలతో కులం కార్డ్ ఉపయోగించి కృష్ణా జిల్లాలో వైసీపీ చేస్తున్న వికృత చర్యలతో సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి వచ్చిందన్న మంత్రి కొల్లు రవీంద్ర. కంచిచర్ల ఓసీ క్లబ్ లో ఆదివారం రాత్రి జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలు వైసీపీ తిరిగి అధికారంలోకి రావాలని ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు తల్లికి వందనం పథకం లోకేష్ ఆలోచన అన్నది హాస్యాస్పదమని అవినాష్ ఎద్దేవా చేశారు. చాలా మంది ఏదో వైసీపీ వాళ్ళు భయపడుతున్నారని చెప్పారు. ఏదో మా అధికారంలో రాగానే తప్పకుండా ఏదో చేస్తామని చెప్పి మనం బెదిరిస్తామని ఒక విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. బెదిరింపులు కాదు, భయపడటం కాదు, జరగబోయే దినం నేను చెప్పుకున్నాను. రేపు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాజీ పేరు దాటగానే ఎవరైతే మనం చేయగల ఒకే రాబోయే 3 సంవత్సరాలు వస్తాయి. ఇంకొక 3 సంవత్సరాలు మనం జగన్మోహన్ రెడ్డి గారి కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం మనం దూరంగా ముందుకు వెళ్దాం, కష్టపడదాం. రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ జిల్లాలో 7 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ ఏ వచ్చినా ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు.
ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళతో పాటు వైఎస్ఆర్ తోడుగా ఉంటామని ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు విజయవాడ కొత్తపేట పోలీస్ స్టేషన్ లో మాజీ మంత్రి పేర్ని నానిపై టీడీపీ మైనార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. వైసీపీ నాయకులను రెచ్చగొట్టేలా నాని వ్యాఖ్యలు ఉన్నాయని తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పశ్చిమ నియోజకవర్గం మైనార్టీ నేత ఫతాఫుల్లా ఈ మేరకు సీఐ కొండలరావుకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మాజీ రాష్ట్ర మంత్రి పేర్ని నాని అనే వ్యక్తి మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతైతే శాంతి సామరస్యం ఉండాలని ఫ్రెండ్లీ పోలీసింగ్ చేస్తుందో దానికి విరుద్ధంగా మాజీ మంత్రి పేర్ని నాని అనే అతను రెచ్చగొట్టి రాత్రి కన్ను సైగ చేస్తే తలలు నరికేయాలి, తలలు పడిపోవాలి అనే మీనింగ్ వచ్చే విధంగా మాట్లాడి వైసీపీ కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై రెచ్చగొడుతున్నాడు. అటువంటి వ్యక్తి బయట ఉండటానికి వీల్లేదు కాబట్టి చట్టపరమైన చర్యలు పేర్ని నానిపై తీసుకోవాలని మేమంతా పశ్చిమ నియోజకవర్గం నుంచి మేమంతా నాయకులు వచ్చి కోరుతున్నాం. వెంటనే మీరు ఎఫ్ఐఆర్ చేసి అతను అరెస్ట్ చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ సార్. వీడియో बाहर खड़ को बात करेंगे. గుడివాడలో నిన్న ఉప్పాల దంపతులు మహానాట్యం ప్రదర్శించారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. ఆదివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ గుడివాడలో శాంతియుత నిరసనలో పాల్గొన్న టీడీపీ శ్రేణులను ఉప్పాల దంపతులు పరుష పదజాలంతో దూషించారన్నారు. పేర్ని నాని సూచనలతో కులం కార్డు ఉపయోగించి కృష్ణా జిల్లాలో వైసీపీ చేస్తున్న వికృతి చర్యలతో సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి వచ్చిందన్నారు. కారుతో తొక్కించి చంపేసి రప్ప అని మాట్లాడుతా ఉన్నాడు. ఇవాళ నాయకుడే ఆ రకంగా ప్రవర్తన చేస్తా ఉంటే ఇవాళ కింద ఉన్నటువంటి నాయకులు మనం చూసాం పామరు సభలో ఇదే ఒక బియ్యం దొంగ పేర్ని నాని కన్ను కొడితే వేసేయాలంట, కన్ను కొట్టి వేసేసి పొద్దున్నే వెళ్ళి పరామర్శించాలంట. అసలు ఏంటి, ఎక్కడ పోతా ఉంది రాష్ట్రం? ఏమైపోతుంది వీళ్ళ ఆలోచన విధానాలు? అంటే ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి కుట్రలే మీరు చేశారు, అధికారం పోయినా కూడా ఈ రకమైనటువంటి కుట్రలు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని చూస్తా ఉన్నారు. మీరు సభ పెట్టుకోండి, దానికి ఎవరు కాదనరు. గుడివాడలో నిన్న జరిగినటువంటి సంఘటన, ఇవాళ అక్కడ కూడా బీసీ అనే ముద్రని పెట్టి అరాచకం చేయాలని ప్రయత్నం చేస్తున్నారంటే మీరు సభ పెట్టుకోండి, దానికి మేము అభ్యంతరం లేదు. సభ పేరుతో రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే మటుకి ఇబ్బందులు వస్తాయని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. మీరు అక్కడ కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా ఆ జెడ్పీ చైర్పర్సన్ అక్కడ నిన్న వారు మాట్లాడినటువంటి మాటలకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ ఏదో నిరసన తెలియజేసుకుంటా ఉంటే వాళ్ళ మధ్యకు వచ్చి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయటం, వెళ్ళిపోమని చెప్పి బతిలాడినా కూడా వెళ్లకుండా మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళ మీద పరుష పదజాలంతో భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడితే అక్కడేదో పెద్ద డ్రామా చేసి ఇంకా మహానటుల్ని మించి నటిస్తా ఉన్నారు. మహానటులు నిజంగా చూస్తా ఉంటే సిగ్గనిపిస్తా ఉంది. P4 పథకం పేదలకు వరంలా మారాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని ఎమ్మెల్యే బోర్న ఉమామేశ్వరరావు పేర్కొన్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలోని చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు పంపిణీ చేయడం జరిగిందని వెల్లడించారు. చిరు వ్యాపారులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని, వారికి గుర్తింపు కార్డులు ప్రభుత్వం ఇవ్వడమే కాకుండా 50,000 రూపాయల వరకు హామీ లేని రుణాలు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. P4 పథకం ద్వారా సెంట్రల్ నియోజకవర్గంలోని నిరుపేద చిరు వ్యాపారులకు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు తన సొంత నిధులతో స్వయం ఉపాధి కల్పనలో భాగంగా లబ్ధిదారులకు తోపుడు బండ్లు పంపిణీ చేశారు.
సింగినగర్లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద లబ్ధిదారులకు బండ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరు వ్యాపారులకు తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. ఇందులో భాగంగా వారికి 10,000 రూపాయల మేర లోన్లు ఇస్తున్నామని, కార్పొరేషన్ ద్వారా గుర్తింపు కార్డులు ఇస్తున్నామని వెల్లడించారు. ఇచ్చిన రుణం చెల్లిస్తే వారికి ఎటువంటి హామీ లేకుండా 50,000 వరకు లోన్లు ఇస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో తమకు తోపుడు బండ్లు కావాలని కొంతమంది కోరారని, వారికి P4 పథకంలో భాగంగా బండ్లు అందజేయడం జరిగిందన్నారు. P4 పథకం పేదలకు ఒక వరంలా మారాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన అని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలో పేదలకు అండగా ఉండటమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని బోండా ఉమా స్పష్టం చేశారు. వ్యాపారులకి తెలుగుదేశం ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇవాళ ఏదైతే చిరు వ్యాపారాలు చేసే హాకర్లు రోడ్ల మీద మరి కూరగాయలు కానీ, అలాగే మిగిలినటువంటి వస్తువులు కానీ ఏదైతే వ్యాపారం చేసుకోవడానికి చిన్న చిన్న కుటుంబాలు ముందుకు వస్తాయో వాళ్ళకి అన్ని రకాలుగా ప్రోత్సహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇవాళ 10,000 రూపాయలు ఎటువంటి గ్యారంటీ లేకుండా లోన్ ఇప్పిస్తున్నాం హాకర్లకి. వాళ్ళు హాకర్లకి లోన్ ఇప్పించేదానికే కాకుండా వాళ్ళకి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి గుర్తింపు కార్డులు ఇస్తున్నాం. ఆ గుర్తింపు కార్డును పెట్టుకొని వాళ్ళ ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకెళ్ళి ఏ బ్యాంకులోకి వెళ్ళినా 10,000 రూపాయలు ఎటువంటి హామీ లేకుండా వాళ్ళకి లోన్ ఇవ్వాలి. అంతేకాకుండా ఆ 10,000 రూపాయలు మళ్ళీ తిరిగి చెల్లిస్తే 20,000 నుంచి 50,000 వరకు వాళ్ళకి ఎటువంటి హామీ లేకుండా, ఇది చాలా కీలకమైన విషయం, ఎటువంటి హామీ లేకుండా 50,000 వరకు లోన్ ఇప్పిస్తాం. అలాగే మా రజకులు ఏదైతే ఉన్నారో వాళ్ళు వృత్తి చేసుకోవడానికి వాళ్ళకు కూడా బళ్ళు ఇస్తాం. బళ్ళతో పాటు లోన్లు ఇప్పిస్తాం. అన్ని రకాలుగా కుల వృత్తులు చేసుకునే మా సోదరులందరికీ అండగా ఉంటాం. ఇవాళ మా పార్టీ నాయకులు మరి మా కార్యాలయం దగ్గర మరి తోపుడు బళ్ళు మేము డోర్ టు డోర్ పాదయాత్రకు వెళ్ళినప్పుడు ఏదైతే మాకు విజ్ఞప్తులు చేశారో మా సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు వాళ్ళందరికీ కూడా తోపుడు బళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసాం. తోపుడు బళ్ళే కాదు, రేపు రాబోయే రోజుల్లో ఇస్త్రీ బళ్ళు, బడ్డీ కొట్లు అన్ని రకాలుగా P4 పథకంలో భాగంగా ఏదైతే పేద వర్గాలు ఉన్నాయో వాళ్ళందరికీ అండగా ఉండడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 పురస్కారాల్లో విజయవాడ నగరం సూపర్ స్వచ్ఛత లీగ్ అవార్డును గెలుచుకున్నందుకు నగర ప్రజలకు నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలియజేస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. తమ చిత్రకళా నైపుణ్యాన్ని వెలికితీసి ప్రజలను జాగృతం చేసేలా వేసిన చిత్రాలు కొత్త శోభను సంతరించుకున్న కృష్ణా తీరం స్ఫూర్తి వైబ్రెంట్ విజయవాడకు తొలి అడుగు అని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా అధికార యంత్రాంగం విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం హరిత బెరం పార్కు కృష్ణా తీరంలో జరిగిన ఫ్లోర్ పెయింటింగ్, డ్రాయింగ్ పోటీల్లో 300 మందికి పైగా యువత, చిన్నారులు పాల్గొని తమ కళా ప్రతిభను ప్రదర్శించారు. స్వర్ణాంధ్ర విజన్ @2047 P4 విధానం, సే నో టు సింగిల్ యూజ్ ప్లాస్టిక్, స్వచ్ఛాంధ్ర, సేవ్ వాటర్, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, హరితాంధ్ర అంశాలలో వేసిన వర్ణ చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. పెయింటింగ్, డ్రాయింగ్ పోటీల్లో కనిపించిన ఉత్సాహంతో విజయవాడ గెలిచిందని, ఈ విజయం అందించిన ఉత్సాహంతో ప్రతి వారం హరిత బెరం పార్క్ లో సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహిస్తామని కలెక్టర్ ప్రకటించారు. ఫోటోగ్రఫీ, యోగా, స్విమ్మింగ్ ఇలా వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహిస్తామని, వీటిలో నగర ప్రజలు, పర్యాటకులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. భవానీ ఐలాండ్ లో బర్డ్స్ ఫోటోగ్రఫీ పోటీలు కూడా నిర్వహిస్తామన్నారు. జిల్లాలోని పవిత్ర సంగమం, కొండపల్లి కిల్లా, గాంధీ హిల్స్ తదితర పర్యాటక ప్రాంతాల్లోనూ వివిధ రకాల థీమ్తో కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర HM మాట్లాడుతూ, చిన్నారులు, యువత, పర్యావరణం, జల వనరులు, కాలుష్య దుష్పరిణామాలు తదితర అంశాలపై అవగాహన పెంచుకునేందుకు ఇలాంటి పోటీలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
ప్రతి వారం వివిధ రకాల ఇతివృత్తాంతాలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫ్లోర్ పెయింటింగ్ కాంపిటీషన్ పున్నమిఘాట్లో చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రజలందరినీ ఎంగేజ్ చేసి ముఖ్యంగా టాలెంటెడ్ చాలామంది విజయవాడ పిల్లలు కానీ అలాగే పేరెంట్స్ టాలెంటెడ్గా ఉన్నారు. వాళ్ళని సండే బయటికి తీసుకొచ్చి ఈ విజయవాడ అలాగే ఎన్టీఆర్ డిస్టిక్లో అలాగే పున్నమిఘాట్లో వాళ్ళ టాలెంట్ ప్రదర్శించేలాగా ఫ్లోర్ పెయింటింగ్ కాంపిటీషన్ చేయడం జరుగుతూ ఉంది. చూస్తే వందలాది మంది వచ్చి పార్టిసిపేట్ చేసి ఎంతో చక్కగా పెయింటింగ్ చేస్తున్నారు. ఇది మంచి పరిణామము. సో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా రానున్న రోజుల్లో ప్రతి సండే పున్నమిఘాట్లో అలాగే మన కొండపల్లి ఫోర్ట్లో అలాగే పవిత్ర సంగమము ఇబ్బంపర్గట్ పెడుతూనే ఉంటాము. సో పబ్లిక్ ఎంగేజ్ అవ్వాలి. పబ్లిక్ ఒకసారి యాక్టివ్గా ఎంగేజ్ అవుతే వాళ్ళలో మంచి పాజిటివ్ థాట్స్ వస్తాయి, నెగిటివిటీ దూరం అవుతుంది. అట్లాగే మనం అయితే విజన్ ఆంధ్రప్రదేశ్ అలాగే వికసిత భారత్ లక్ష్యాలను సాధించాలనుకుంటున్నామో దానికి ఎలాగైతే యోగాంధ్ర దోహదపడుతుందో అలాగే ఇటువంటి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు అలాగే ఇలాగే టాలెంట్ హంట్ కార్యక్రమాలు కూడా దోహదపడతాయని సందర్భంగా భావిస్తూ విజయవాడలో చాలా టాలెంట్ ఉంది. విజయవాడ హ్యావ్ టాలెంట్, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ వీ షుడ్ బ్రింగ్ ఇట్ అవుట్. సో నా విజయవాడ ఘాట్ టాలెంట్ అనే ఒక ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. దాంట్లో అన్ని రకాలుగా టాలెంట్ వాళ్ళు సింగర్స్ అవ్వచ్చు, పెయింటర్స్ అవ్వచ్చు, డాన్సర్స్ అవ్వచ్చు, ఈవెన్ ఎక్సర్సైజెస్, యోగా అట్లాగే నానా రకాల టాలెంట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఒక వేదిక కల్పించి విజయవాడని ఒక వైబ్రెంట్ సిటీగా, ఒక సిటీ ఆఫ్ విక్టరీగా, అలాగే సిటీ ఆఫ్ డెస్టినీగా చేసుకుంటూ ఇక్కడ టూరిస్ట్ యాక్టివిటీస్ని పెంపొందిస్తూ అలాగే మన రాష్ట్రం నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా టూరిస్ట్ ఇక్కడ వచ్చేలాగా యాక్టివిటీస్ తీస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు చాలా ఇంపార్టెంట్ రోజు. ఒక ఎత్తు అయితే మనకి ఎంటైర్ ఆల్ ఇండియా లెవెల్లో స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంక్స్ బయట వచ్చినాయి. ర్యాంక్స్ ఇంకా డిక్లేర్ చేయాలి, బట్ అవార్డ్స్ బయట వచ్చినాయి. దాంట్లో విజయవాడ అనేది సూపర్ స్వచ్ఛ లీగ్లో ఉంది అనేది చాలా గర్వకరమైన విషయం. మోర్ ద మిలియన్ ప్లస్ సిటీలో ఎంటైర్ కంట్రీలో 4 ఉన్నాయి. దాంట్లో విజయవాడ కూడా వన్ ఆఫ్ ద మిలియన్ ప్లస్ సిటీ అని డిక్లేర్ చేయడం జరిగింది. దీని ప్రకారంగానే నెక్స్ట్ వచ్చే వీక్లో ప్రెసిడెంట్ దగ్గర కూడా అవార్డు తీసుకోవడం కూడా జరుగుతుంది. అది కాకుండా ఈరోజు బర్మ్ పార్క్లో మన కలెక్టర్ గారి ఇనిషియేటివ్తో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కోఆర్డినేషన్తో పెయింటింగ్ కాంపిటీషన్స్ మనం పెట్టడం జరిగింది. మనకి గవర్నమెంట్లో జరుగుతున్న మెయిన్ ఇంపార్టెంట్ 4-5 థీమ్ బేసిస్ పైన కాంపిటీషన్స్కి పిలవడం జరిగింది. భారీ ఎత్తున రెస్పాన్స్ లాస్ట్ 1 వీక్ నుంచి వచ్చినాయి. దాదాపు 200 స్టూడెంట్స్ అలాగే 55 మెంబర్స్ దాకా ఆర్టిస్ట్ అందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేయడానికి ముందు వచ్చారు. గుడివాడలో జెడ్పీ చైర్పర్సన్ హారికపై జరిగిన దాడిని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మిలు తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన వారిపై హత్యానేరం కింద కేసు పెట్టాలని వారు డిమాండ్ చేశారు. టీడీపీ గూండాల అరాచకం రాష్ట్రం మొత్తం చూస్తుందని చెప్పారు. గుడివాడలో జెడ్పీ చైర్పర్సన్ హారికపై దాడికి నిరసనగా పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ ఆధ్వర్యంలో 46వ డివిజన్లో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైసీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ మహిళా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గా ఉండటం కూటమి నాయకులకు ఇష్టం లేదన్నారు. జిల్లా జెడ్పీ చైర్పర్సన్ హారికపై దాడి జరిగితే ప్రభుత్వం చూస్తూ ఉండిపోయిందన్నారు. మహిళలకు జగన్ ప్రభుత్వంలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని, కూటమి ప్రభుత్వంలో జెడ్పీ చైర్పర్సన్ కే రక్షణ లేకపోతే ఇక సామాన్య మహిళల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఏదైతే నిన్న గుడివాడలో జరిగిన సంఘటన, దాన్ని పూర్తిగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా ఖండిస్తున్నాం. ఒక బీసీ మహిళ ఉమ్మడి కృష్ణా జిల్లాకి జెడ్పీ చైర్పర్సన్గా పనిచేస్తున్న మహిళ మీద ఏ విధంగా దారుణం ఈ టీడీపీ గుండాలు చేశారో అది రాష్ట్రం కాదు లోకమంతా కూడా చూడడం జరిగింది. ఒక పార్టీ మీటింగ్కి వెళుతుంటే ఎంత దారుణంగా కారుని అద్దాలు పగులు కొట్టి భయభ్రాంతులుగా నిన్న వాయిస్ చూస్తున్నాము. రాడ్లతో అద్దాలు పగులు కొట్టి వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేసినట్టుగా వారి మాటల్లో వినడం జరిగింది. అంటే ఒక బీసీ మహిళగా కృష్ణా జిల్లా చైర్పర్సన్గా ఉండడం మీకు ఇష్టం లేదా? అంటే మహిళలంటే మీరు ఇదేనా, మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? మహిళల గురించి అధ్యాయాలు ప్రొఫెసర్లాగా మీరు అందరూ కూడా స్పీచెస్ ఇస్తుంటారు. చంద్రబాబు మొదలు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అదేవిధంగా మన హోమ్ మినిస్టర్ గారు కూడా, ఆమె కూడా బహుశా ఇంతకుముందు టీచర్గా చేసినట్టుగా ఉంది. వీళ్ళందరూ కూడా లెక్చర్లు ఇవ్వడానికి పనిచేస్తారు తప్ప ఒక మహిళకి ఇంత దారుణంగా గొడవ ఇంత జరుగుతుంటే ఏం చేస్తారు మీరు అందరూ కలిసి? జెడ్పీ చైర్పర్సన్ ఏదైతే ఉప్పల హారిక గారి మీద నిన్న కూటమి నాయకులు టీడీపీ గుండాలు దాడి చేశారో ఆ దాడికి బీసీ మహిళ ఒక జెడ్పీ చైర్పర్సన్ అని కూడా చూడకుండా ఆమె ఏదో మీటింగ్కి పోతుంటే ఆమె కారును అడ్డుకోవడం కానీ, ఆ కారు మీద దాడి చేయడం కానీ, ఆమెని భయభ్రాంతులకు గురి చేయడం కానీ చాలా దారుణం. బీసీ మహిళలకి కూటమి నాయకులు క్షమాపణ చెప్పాలి.
క్షమాపణ చెప్పినంత వరకు మేము ఈ పోరాటం కొనసాగిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఏదైతే బీసీ మహిళల్ని ఈరోజు రాజకీయంగా ముందుకు రావాలి, ప్రతి ఒక్కరు మహిళలు రాజకీయంగా బయటికి రావాలి, వాళ్ళు ఉన్నత స్థానాల్లో ఉండాలని ఒక హోమ్ మినిస్టర్ కానీ, లేకపోతే ఒక హెల్త్ మినిస్టర్ కానీ, లేకపోతే ఒక ఉప ముఖ్యమంత్రిగా మహిళల్ని ముందుకు పెట్టి ప్రతి కార్పొరేషన్లోన అలాగే జడ్పీ చైర్పర్సన్లను కూడా మేయర్లుగా, డిప్యూటీ మేయర్లుగా పెట్టి ఈరోజు మహిళలకు ఎంతో ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఇస్తే విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. 83 ఏళ్ల కోట గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తెల్లవారుజామున హైదరాబాద్ లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. కోట మరణంతో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. తన విలక్షణమైన నటనతో తెలుగు, తమిళ, హిందీ సహా పలు భారతీయ భాషల్లో 750కి పైగా సినిమాలు నటించారు. కోట శ్రీనివాసరావుకు భార్య రుక్మిణి, కుమార్తెలు ఉన్నారు. కుమారుడు కోట వెంకట ఆంజనేయ ప్రసాద్ 2010లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కృష్ణా జిల్లా కంకిపాడులో 1942 జూలై 10న కోట శ్రీనివాసరావు జన్మించారు. చిన్ననాటి నుంచే నాటక రంగంతో సంబంధం ఉన్న ఆయన 1978లో ప్రాణం ఖరీదు సినిమా ద్వారా తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టారు. విలన్ పాత్రలు, హాస్య పాత్రలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అహనా పెళ్లంట, గణేష్, ప్రతిఘటన సహా పలు సినిమాల్లో ఆయన సినిమా కెరియర్లో మైలురాళ్లు. సినిమాల్లోకి రాకముందు కోట శ్రీనివాసరావు స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగిగా పనిచేశారు. నటనపై మక్కువతో కోట తండ్రి సీతారామాంజనేయులు వైద్య వృత్తిలో కొనసాగారు. అదే దారిలో కోట కూడా వైద్య విద్యను అభ్యసించాలని భావించారు. అయితే నటనపై ఉన్న ఆకర్షణతో చివరకు నాటక రంగం వైపు మళ్లారు. కోట శ్రీనివాసరావు నటనలోని హావభావాలు, వాక్చాతుర్యం, తనదైన మాటల పలుకుబడి ఆయన్ను ప్రత్యేకంగా నిలిపాయి. పాత్రల్లో లీనమైపోయే విధానం, డైలాగ్ డెలివరీలో ఉన్న ఓరియంటేషన్ సినీ అభిమానుల హృదయాల్లో నిలిచిపోయింది. కోట శ్రీనివాసరావు నట జీవితంలో ఆయన్ను ఎన్నో అవార్డులు, రివార్డులు వరించాయి. 2015లో భారత ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీతో గౌరవించింది. అలాగే దాదాపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 9 నంది అవార్డులు అందుకున్నారు. కోట శ్రీనివాసరావు నటనతో పాటు రాజకీయాల్లోనూ కొంతకాలం రాణించారు. క్రియాశీలక పాత్ర పోషించారు. 1990లలో భారత జనతా పార్టీలో చేరారు. 1999లో విజయవాడ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తనను టార్గెట్ చేసి టీడీపీ, జనసేన గుండాలు దాడికి పాల్పడ్డారని కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక కన్నీటి పర్యంతమయ్యారు. వైసీపీ కార్యక్రమానికి ఉప్పాల హారిక వెళ్తున్న సమయంలో ఆమె కారును టీడీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ఆమె కారుపై దాడికి తెగబడ్డారు. ఈ అరాచక ఘటనపై ఉప్పాల హారిక మాట్లాడుతూ గుడివాడ ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందన్నారు. కారులో ఉన్న తమను చంపడానికి యత్నించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడితో భయపడిపోయి తన భర్త తాను కారులోంచి బయటకు రాలేదన్నారు. తనను అసభ్య పదజాలంతో దూషించారని, తన కారు అద్దాలను ధ్వంసం చేశారన్నారు. ఎంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని ఆమె తెలిపారు. టీడీపీ గూండాలు తన కారుపై దాడి చేస్తున్నా పోలీసులు పట్టించుకోకుండా వారికి సహకరించినట్లు వ్యవహరించారన్నారు. కాగా ఉప్పాల హారికను వైసీపీ అధినేత జగన్ ఫోన్లో పరామర్శించారు. ఉప్పాల హారికతో మాట్లాడి ఘటనా వివరాలను అడిగి తెలుసుకున్నారు. బీసీ మహిళపై పాశవిక దాడిని వైఎస్ జగన్ ఖండించారు. కానీ కలహాలు కానీ పెట్టుకోవడం జరగలేదు. ఈ రోజు మేము మీటింగ్ జరుగుతుందని మా దారిని మేము వస్తున్నాం. ఒక్కరిని ఒక్క మాట అనలేదు. ఇష్టం వచ్చినట్టు బరి తెగించిపోయి రోడ్ల మీద మమ్మల్ని నిర్బంధించేసి చుట్టూ 10 సార్లు దాడి చేయడానికి రాడ్లేవో పట్టుకొని చేతులకి టవల్స్ అవి కట్టేసుకుని ఇష్టం వచ్చినట్టు కార్ని ధ్వంసం చేసేసి ఎలాంటి మాటలు అంటే నీచంగా అలాంటి మాటలు నేను మాట్లాడలేను. అంత భయంకరంగా తిడుతూ పోలీసులు ముందే ఇలా చేస్తున్నారంటే రాజ్యాంగం ఏమైపోయింది, చట్టాలు ఏమైపోయినాయో నాకైతే అర్థం కావట్లేదు. మరి నాకే ఈ విధంగా ఉంటే ఇంకా సాధారణమైన మహిళలు రోడ్డు మీద తిరగడానికి కూడా భయంకరమైన పరిస్థితులు ఏర్పడేటట్టున్నాయి. గవర్నమెంట్ వచ్చి 1 సంవత్సరం అయింది. ఇంకా 4 సంవత్సరాలు ఈ భయానక పాలన ఎలా ఎదుర్కొంటారో మరి నాకైతే అర్థం కావట్లేదు. దీనికి పోలీసులు ఏ విధంగా వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటారో నాకు తెలియదు. నేనైతే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడే. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా బీసీ మహిళనైన నాకు జరిగిన ఈ అవమానం ప్రతి మహిళకి జరిగినట్టే అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే జిల్లా ప్రథమ మహిళకి జరిగిన అవమానం ప్రతి ఒక్కరికి జరిగినట్టే. ఇంత దారుణమైన బూతులు మాట్లాడుతున్నారంటే వారిని ఎస్పీ గారు ఖచ్చితంగా కఠినమైన చర్య తీసుకుని వారిని ఈ రోజే జైల్లో పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ రోజు గుడివాడలో ఒక మీటింగ్ పర్పస్ గా నా భార్య జిల్లా పరిషత్ చైర్మన్, కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక
నేను ఇద్దరం కూడా కారులో గుడివాడ రావడం జరిగింది. గుడివాడ పట్టణంలో నాగవరపాడు వంతెన దగ్గరికి వెళ్ళంగానే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అనే కంటే చెప్పాలంటే గోండాలు అనాలి, పచ్చి గోండాలు. మరి మేమేం తప్పు చేసామని మా కారు ఆపారు. నేను ఈవేళ ఈ నాయకులను అడుగుతున్నా, ఈ గుడివాడలో ఉన్నటువంటి ఎమ్మెల్యేని కానీ అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కానీ నేను ప్రశ్నిస్తా ఉన్నా, మీకు ఊరికే మేము మా దారి మేము పోతా ఉన్నాం, మమ్మల్ని ఆపే హక్కు మీకు ఎవరిచ్చారు? మీ కనీసం ఎవరినన్నా గారు ఒక మాట మాట్లాడామా? విద్యుత్ స్మార్ట్ మీటర్లు అమర్చితే పగలగొట్టాలని పిలుపునిచ్చిన చంద్రబాబు అధికారంలోకి రాగానే ఏ విధంగా అమలు చేస్తున్నారని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు దోనేపూడి కాశీనాథ్ ప్రశ్నించారు. ఇవి స్మార్ట్ మీటర్లు కాదు, ఆదాని బాంబులంటూ అభివర్ణించారు. స్మార్ట్ మీటర్ల వల్ల విద్యుత్ ఛార్జీల భారం 4 రెట్లు పెరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ సర్దుబాటు ఛార్జీల భారాలు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. కృష్ణాలంక కల్పన ప్రింట్ రోడ్ చివర జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు దొనెపూడి కాశీనాథ్, తూర్పు నగర కమిటీ కార్యదర్శి పుప్పాల కృష్ణ, కమిటీ కార్యదర్శి వర్గ సభ్యుడు కోరాడ రమణ తదితరులు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ స్మార్ట్ మీటర్లను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేష్ వ్యతిరేకించారని, అధికారంలోకి రాగానే అన్ని విస్మరించి అదానికి లబ్ధి చేకూర్చేందుకు మీటర్లు అమరుస్తున్నారని ఆరోపించారు. స్మార్ట్ మీటర్ల వల్ల 4-5 రెట్లు పెరిగి పేద మధ్యతరగతి ప్రజలపై పెనుభారం పెరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే నిర్ణయం ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో సిపిఎం తరపున పోరాటం మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లకి స్మార్ట్ మీటర్లు బిగించేటువంటి దానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే కమర్షియల్ ఏరియాస్లో ప్రతి షాపుకి చిన్న వ్యాపారస్తుడికి కూడా స్మార్ట్ మీటర్లు పెట్టారు. ఇప్పుడు రెసిడెన్షియల్ ఏరియాల్లో ఇళ్లకి మీటర్లు పెట్టడం ద్వారా ఛార్జీలు అధికంగా వసూలు చేసేటువంటి దానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఒక చిన్న పిండిమర యజమాని సింగినగర్ ప్రాంతంలో నాగరాజు అని చెప్పనేటువంటి అతనికి 7,000 వచ్చేటువంటి కరెంటు బిల్లు 27,000 వచ్చింది స్మార్ట్ మీటర్ పెట్టిన తర్వాత. స్మార్ట్ మీటర్ పెడితే నైట్ 1.5, పగల రూపాయి అయితే నైట్ ₹1.5 కాలద్ది. రెండోది కరెంట్ ఎప్పుడు పోద్దో ఎప్పుడు వస్తుందో తెలియదు, రీఛార్జ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఫోన్లో రీఛార్జ్ చేసుకున్నట్టుగానే ఇది కూడా రీఛార్జ్ చేయించుకోవాలి, లేకపోతే ఇక ఆ పూట కరెంట్ ఉండదు. అందుకని ఈ రకమైనటువంటి పద్ధతుల్లో కొన్ని వేల కోట్ల రూపాయలు అదానీ కంపెనీకి ముడుపులు చెల్లించేటువంటి దానికి ప్రజల నుండి భారాలు వేసి ప్రజల నుండి డబ్బులు వసూలు చేయించేదానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందుకని అదానీ కంపెనీ మీటర్లు ఇంటిలో పెట్టించుకోవడం అంటే అదానీ బాంబుని ఇంట్లో పెట్టుకున్నట్టే. వంటగదిలో గ్యాస్ బండ పేలితే ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందో ఈ అదానీ బాంబు కనుక పెడితే ఇంట్లో ఛార్జీలు ఆ రకమైనటువంటి పద్ధతుల్లో పేల్తాయి. మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండగా, లోకేష్ గారు ప్రతిపక్షంలో ఉండగా చెప్పినటువంటి మాటలు మనందరికి కూడా ఇప్పటికీ గుర్తున్నాయి. స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి అని చెప్పనని తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా ఆదేశాలు ఇచ్చారు. తెలుగు సినీ రంగంలో విలక్షణ నటుడిగా తనదైన ముద్ర వేసుకున్న విజయవాడ ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే పద్మశ్రీ కోట శ్రీనివాసరావు మృతి దురదృష్టకరమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఆయన మృతి తీవ్ర బాధాకరమన్నారు. సినీ రంగంలో ఆయన లేని లోటును ఎవరు భర్తీ చేయలేరని అన్నారు. ఈ మేరకు కోట శ్రీనివాసరావు మృతికి సంతాపం తెలియజేస్తూ ఎంపీ కేశినేని శివనాథ్ ఓ ప్రకటన విడుదల చేశారు.
గొప్ప దాతృత్వ లక్షణాలు ఉంటేనే దానం, ధర్మం, సేవా కార్యక్రమాలు చేస్తారని కేబిఎన్ కాలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వంగల్ నారాయణరావు స్పష్టం చేశారు. గత 10 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ పేదలకు, నిస్సహాయులకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్న రాజగిరి సోమేశ్వరరావును, వారి కుటుంబ సభ్యులను అభినందించారు. ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే అవకాశం భగవంతుడు కల్పించాలన్న ఆశాభావం వ్యక్తం చేశారు. సూర్య సత్య చారిటబుల్ ట్రస్ట్ 10వ వార్షికోత్సవ వేడుకలు సిండికేట్ బ్యాంక్ కాలనీలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేబిఎన్ కాలేజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వంగల నారాయణరావు, శ్రీ గౌతమ్ విద్యా సంస్థల అధినేత సూర్యారావు, జనసేన పార్టీ నాయకులు మండలి రాజేష్, ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం నాయకులు బాయన బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజగిరి సోమేశ్వరరావు గొప్ప దాతృత్వం కలిగిన వ్యక్తి అన్నారు. గత 10 సంవత్సరాలుగా రాజగిరి సోమేశ్వరరావు కుటుంబ సభ్యులు సూర్య సత్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలను చేస్తున్నారన్నారు. కోవిడ్ సమయంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేశారన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే అవకాశం భగవంతుడు కల్పించాలన్నారు. అనంతరం పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు, పేద మహిళలకు దుప్పట్లు, చీరలు, దివ్యాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. గత 10 సంవత్సరాలు అంటే 2015 నుండి ఇప్పటి వరకు ప్రతి కార్యక్రమం అంటే మెడికల్ వైద్య కార్యక్రమం కానీ, తర్వాత చలివేంద్రాలు కానీ, హాస్పిటల్ విద్యాదానాలు కానీ, తర్వాత ఏంటంటే ఇక వరదల్లో వచ్చిన కిట్లు ఇక ఏంటంటే యాపిల్ అనాథాశ్రమానికి ప్రతి సంవత్సరం వాళ్ళకి అమౌంట్లు పంపించడం కానీ, ఇది చాలా కార్యక్రమం చేస్తున్నాం. ఇంకా ఏంటంటే ఈ విజయవాడ వరద టైంలో కూడా 250 కిట్లకి పంచాం. తర్వాత ఇక ఇదైతే కార్యక్రమాలన్నీ చాలా పెరిగికేస్తాం. మెడికల్ వైద్య కార్యక్రమాలు ఎక్కువగా ప్రతి సండే మెడికల్ క్యాంపు కంపల్సరీ ప్రతి సండే. ఈ వారం కూడా ఉంది, రేపు సాయంత్రం ఇవాళ కార్యక్రమాలు. తర్వాత ఏంటంటే చలివేంద్రాలు ప్రతి సంవత్సరం ఏప్రిల్, మే, జూన్ 3 మాసాలు చలివేంద్రం పెట్టి ఏరియాలో పెద్ద మేయర్ గారని లేదా రాజా సిఏ గారిని ఎవరినో ఒకరిని పిలిచి కార్యక్రమాలను విద్య చేస్తున్నాం. సూర్య సత్య చారిటబుల్ ట్రస్ట్ సోమేశ్వరరావు గారు మరియు అమ్మగారు వారి భార్య గారి పేరు మీద 10 సంవత్సరాల క్రితం స్థాపించి ప్రతి సంవత్సరం కూడా వందలాది మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తూ విద్యాదానం చేయటం అనేది మరి కేబిఎన్ కళాశాల ప్రిన్సిపాల్గా, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా విద్యారంగంలో ఉన్న వ్యక్తిగా చాలా సంతోషంగా ఉంది. వారు మరి వాళ్ళ 2 అబ్బాయిలు కూడా అమెరికాలో ఉండి ఈ ట్రస్ట్కి లక్షలాది రూపాయలు ప్రతి సంవత్సరం కూడా పంపుతూ ఎంతో తండ్రికి ప్రోత్సాహం ఇస్తూ ఉన్నారు. మరి ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఖచ్చితంగా అవసరం. చాలా పేద కుటుంబాల్లో మరి ఆర్థిక ఇబ్బందుల వలన చదువును మధ్యలో మానేసేటువంటి కుటుంబాలు, విద్యార్థులందరికీ కూడా మరి సోమేశ్వరరావు గారు చేయూతనిచ్చి వాళ్ళందరూ కూడా జీవితంలో ఉన్నతంగా చదువుకుని ఎదగటానికి, జీవితంలో స్థిరపడటానికి చక్కగా తోడ్పడుతున్నందుకు వారికి సోమేశ్వరరావు గారికి, వారి ట్రస్ట్ సభ్యులకి, కుమారులు అందరికీ కూడా, వారి తమ్ముడు గారికి అందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియదు. సూర్య సత్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అది 10వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు సుమారుగా 50 మంది విద్యార్థులకి స్కాలర్షిప్లు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వంగల నారాయణరావు గారితో పాటు నేను పాల్గొనడం జరిగింది. రాజగిరి సోమేశ్వరరావు గారు, వారి కుటుంబ సభ్యులు సేవలు అద్భుతం, అమోఘం. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా వాళ్ళు చేస్తున్నటువంటి సేవలు స్వచ్ఛందంగా అటు ప్రతి దానిలో కూడా ఏంటి మన ప్రతి ఆదివారం కూడా వాళ్ళు వైద్యం కానీ, అలాగే ఐ చారిటీస్ కానీ చక్కని కార్యక్రమాలు, ఏ రకమైన పబ్లిసిటీ లేకుండా సొంత నిధులతో గత 10 సంవత్సరాలుగా ఒంటరి ప్రాంతంలో బడుగు బలహీన వర్గాలకి అన్ని రకాలుగా ఉపయోగపడుతున్నటువంటి సోమేశ్వరరావు గారిని, వాళ్ళ పిల్లలు చంద్రశేఖర్ గారిని, శ్రీనివాసరావు గారిని, వాళ్ళు తమ్ముడు అబ్బాయి పవన్ కుమార్ గారిని, సోమేశ్వరరావు సోదరులు భాస్కరరావు గారి కానీ వీళ్ళంతా కూడా
స్వచ్ఛందంగా మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు అభినందనలు తెలియజేస్తాను. బ్రాహ్మణులంటే సర్వజనహితో కోరుకునేవారని, అందరికీ సంక్షేమం కలగాలని, ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ఉండాలని కోరుకుంటూ కనకదుర్గమ్మ వారికి ఆషాఢ సార సమర్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కామరాజుగడ్డ కుసుమకుమారి తెలిపారు. వచ్చే సంవత్సరం సమైక్య ఆధ్వర్యంలో మరింత ఉత్సాహంగా వైభవంగా అమ్మవారికి సార సమర్పిస్తామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య ఆదివారం కనకదుర్గమ్మ వారికి ఆషాఢ సార సమర్పించారు. మేళ తాళాలతో అత్యంత వైభవంగా ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సారి సమర్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సమైక్య రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కామరాజుగడ్డ కుసుమకుమారి, రాష్ట్ర జనరల్ సెక్రటరీ సూర్యకుమారి, రాష్ట్ర అధ్యక్షులు కోనూరి సతీష్ శర్మ, జనరల్ సెక్రటరీ హెచ్కే మనోహర్ రావు, సమైక్య సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలంతా సుభిక్షంగా సుఖంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలన్న లక్ష్యంతో బ్రాహ్మణ సమైక్య సమిష్టి నిర్ణయం మేరకు అమ్మవారికి ఆషాఢ సారె సమర్పిస్తున్నామన్నారు. బ్రాహ్మణులు సర్వజన హితం కోరేవారని, కనకదుర్గమ్మ వారి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నామన్నారు. ఈ రోజున మన సమైక్య అధ్యక్షులైనటువంటి కోనూరు సతీష్ శర్మ గారు, ప్రధాన కార్యదర్శి అయినటువంటి హెచ్కే మనోహర్ గారి ఆధ్వర్యంలో మహిళలందరము, రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాహ్మణ సంఘ సమైక్య మహిళలందరము కూడా మన దుర్గామాతాదేవికి, విజయవాడలోని దుర్గమ్మ వారికి మా ఆషాఢ పట్టి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళందరి పెద్దలు నిర్ణయించడం మీదట మహిళలందరము ఈరోజు ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఎందుకంటే ఎప్పుడూ కూడా మనం అందరి యొక్క సంక్షేమము ఆయురారోగ్యాలు అన్నీ కోరుకునే వాళ్ళం కాబట్టి బ్రాహ్మణులు అంటేనే హితవు కోరుకునే వాళ్ళు బ్రాహ్మణులు. అటువంటిది ఈ రోజున అందరం వచ్చేసి ఇక్కడ ఆ దుర్గామాతాదేవికి అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి, ఇలాగే వచ్చే సంవత్సరం ఇంతకంటే రెట్టింపు ఉత్సాహంతో మహిళలందరం చేస్తామని, ఆ మాత యొక్క అనుగ్రహము ప్రతి ఒక్కరి మీద ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి అవకాశాన్ని మా మహిళలు కలిగించిన సమైక్య వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. నమస్తే. అమ్మవారికి ఆషాఢ మాసం ఆషాఢ పట్టి ఇవ్వడం అనేది మాకెంతో అదృష్టంగా భావిస్తూ ఆవిడ ఆశీస్సులు మా మహిళలందరికీ ఉండాలి, వారి కుటుంబాలందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము ఇచ్చుకుంటున్నాం. సారీ. విజయవాడలో వెలిసిన ఇంద్రకీలాద్రి అమ్మవారికి ఏదైతే ఆషాఢ పట్టి సారని సమర్పించాలని 2వ సంవత్సరం కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మేళతాళాలతో వైభవోపేతంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో యావత్ అన్ని సామాజిక వర్గాలు కూడా అభివృద్ధి చెందాలని, అలానే వారి కుటుంబాలు చల్లగా ఉండాలని, వాళ్ళు అష్టైశ్వర్యాలతో తొలతూగాలని ఆ అమ్మవారిని వేడుకుంటూ ఈరోజు సారి సమర్పించడం జరిగింది. దీనికి సహకరిస్తున్న ఈవో నాయక్ గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అలానే ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ప్రతి సంవత్సరం ఆషాఢ పట్టిని వైభవోపేతంగా నిర్వహిస్తుంది. ఇది రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు అమ్మవారికి సారె సమర్పించడం రాష్ట్రంలోని మహిళలకు మరియు మా బ్రాహ్మణ మహిళలకు, రాష్ట్రంలోని కుటుంబాలకందరికీ శాంతి సౌభాగ్యం కలగాలని అమ్మవారిని వేడుకుంటూ ఈ విధంగా సారె ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇంతకంటే వైభవంగా జరగాలని అమ్మవారి దీవెనలు తీసుకోవడం చేస్తున్నాం. స్మార్ట్ మీటర్లు రద్దు చేసే వరకు పోరాటం సాగిస్తామని వామపక్ష నేతలు స్పష్టం చేశారు. డ్రాప్ ఛార్జీలను తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు మరో మాట మాట్లాడుతున్న కూటమి ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో దాసరి భవన్లో విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ప్రజా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, మహిళా సంఘం నాయకురాలు రమాదేవి, ఇతర ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజలు మోయలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అదాని స్మార్ట్ మీటర్లను పగలగొట్టాలని పిలుపునిచ్చిన చంద్రబాబు అధికారంలోకి రాగానే ప్రజలపై పెను భారాలు మోపుతున్నారని మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీలను పెంచబోమంటూనే మరోసారి 450 కోట్ల రూపాయలు ఛార్జీలు పెంచేందుకు నోటిఫికేషన్ జారీ చేశారని తెలిపారు. ఇప్పటికైనా విద్యుత్ భారాలను మోపకుండా అదాని స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో గత ప్రభుత్వానికి పట్టిన గతే కూటమి ప్రభుత్వానికి పడుతుందని వారు హెచ్చరించారు.
ప్రభుత్వం ఇస్తామని అధికారంలోకి వచ్చినటువంటి టీడీపీ కూటమి గత ప్రభుత్వం అనుసరించిన విధానాల్ని విద్యుత్ విధానాలు అనుసరించడం ద్వారా ఈరోజు ప్రజల మీద చాలా పెద్ద ఎత్తున భారం పడింది. ఒక్క సంవత్సరంలోనే 15,000 కోట్ల రూపాయల భారాన్ని వేసిన విషయం మనకు తెలుసు. ఇటీవల కాలంలో చాలా అంటే ప్రజల్ని ఎంత తేలిగ్గా చెవిలో పూలు పెట్టచ్చు అని చెప్పేసి ఆలోచిస్తుందో ఈ ప్రభుత్వం మనకు అర్థమవుతుంది. ఇప్పటికే ప్రతి యూనిట్కి 40 పైసలు చొప్పున ఎక్స్ట్రా ప్రజల దగ్గర నుంచి వసూలు చేసింది. 2,487 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో ఈ డబ్బుల్ని అదనంగా వసూలు చేసింది ప్రభుత్వం. ఇప్పుడు ఏమంటుంది అంటే మేము మీ మీద ఏమి ట్రూ అప్ ఛార్జీలు ఇవ్వడం లేదు అని చెప్తుంది. కానీ పాలసీ ప్రకారం ఏం చేయాలి? ట్రూ డౌన్ చేయాలి. అంటే ట్రూ అప్ చేస్తే ట్రూ డౌన్ చేయాలి. కానీ ఎక్స్ట్రా వసూలు చేసినటువంటి దాన్ని ట్రూ డౌన్ చేయకుండా మేమేమీ చేయట్లేదు చూసారా, అంతా గత ప్రభుత్వం యొక్క పాపాలే అని చెప్తుంది. స్మార్ట్ మీటర్లు మీరు ఇంట్రడ్యూస్ చేశారా, గత ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసిందా? డైరెక్ట్గా సమాధానం చెప్పమని మేము అడుగుతున్నాం. 2019 నుంచి 2025 వరకు రాష్ట్ర ప్రజల మీద ఎటువంటి ఆధారం లేకుండా తప్పుడు లెక్కలతోటి ట్రూ అప్ ఛార్జీలు లేకపోతే ఏపీఎఫ్సి పేరుతోటి దాదాపు 3,000 కోట్ల రూపాయల అదనపు భారాన్ని మోపారు. ఈ ఒక్క సంవత్సరమే 540 కోట్ల రూపాయలు మిగులుంది 3 డిస్కామ్ల మీద. కానీ తప్పుడు లెక్కలు చెప్పి ప్రతి సంవత్సరం వేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అసలు ఛార్జీలు పెంచలేదన్నారు, అది అబద్ధం. 40 పైసలు పెంచారు. ఇప్పుడు దాన్ని ఇంకా పెంచడానికి కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చారు. ఇంతవరకు మేము ఛార్జీలు పెంచుతామని కానీ ఇప్పటివరకు పెంచిన ఛార్జీలు తిరిగి ఇస్తామని కానీ చెప్పలేదు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ భారాలు పెంచి ప్రభుత్వం ఈరోజు మళ్ళీ ప్రజల్ని మభ్యపెట్టే పద్ధతుల్లో ట్రూ డౌన్ ఛార్జెస్ అన్నారు. ట్రూ డౌన్ అనేది గతంలో మేము అన్నాడు వినలే. ఎంతసేపు ఉన్నా ట్రూ అప్ ఛార్జెస్ అనేది విన్నాము. మరి ట్రూ అప్ ఛార్జెస్ పేరుతో 2,780 కోట్ల రూపాయలు అదనంగా వసూలు చేసి ఇవాళ అదనంగా వసూలు చేశాం కాబట్టి దాంట్లో 450 కోట్లు తగ్గిస్తామనే పద్ధతుల్లో ట్రూ డౌన్ పేరుతో ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప వీళ్ళు తగ్గించింది ఏమీ లేదు. పైగా ప్రజలపైన భారాలు మోపడమే కాకుండా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా క్లియర్గా చెప్పారు, స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించారు. మరి ఇవాళ మీరు అధికారంలోకి వచ్చి 1 year అయిన తర్వాత మీరు ఏం చేస్తూ ఉన్నారు? మీరు అధికారం లేకపోతేనేమో ప్రతిపక్షంలో ఉంటే స్మార్ట్ మీటర్లు పగలగొట్టమంటారా, అధికారం వస్తేనేమో బిగించమంటారా? కాబట్టి ఏమంటే ప్రజలు కూడా మీకు కూడా బిగిస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కంచిచర్ల ఓసీ క్లబ్ లో ఆదివారం రాత్రి జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్. చంద్రబాబు నాయుడు తల్లికి వందనం పథకం లోకేష్ ఆలోచన అన్నది హాస్యాస్పదమని అవినాష్ ఎద్దేవా. విజయవాడ కొత్తపేట పోలీస్ స్టేషన్ లో మాజీ మంత్రి పేర్ని నానిపై టీడీపీ మైనార్టీ నాయకులు ఫిర్యాదు. పశ్చిమ నియోజకవర్గం మైనార్టీ నేత ఫతాఫుల్లా ఈ మేరకు సీఐ కొండలరావుకు ఫిర్యాదు అందజేసినట్లు వివరణ. గుడివాడలో నిన్న ఉప్పాల దంపతుల మహానట ప్రదర్శించారన్న మంత్రి కొల్లు రవీంద్ర. పేర్ని నాని సూచనలతో కులం కార్డ్ ఉపయోగించి కృష్ణా జిల్లాలో వైసీపీ చేస్తున్న వికృత చర్యలతో సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి వచ్చిందన్న మంత్రి కొల్లు రవీంద్ర. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.